వద్రమ్మా, ఆ ఎస్ఐ సంగతి మేము చూసుకుంటాంలే కానీ ఈలోపు నువ్వు అన్నకి గమ్మున అన్నం తినిపించు. ఓ పాపా, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వద్దు, రిస్క్. ఏం కాదు, నేను చెప్తాను కదా. ఇంకా ఎంతసేపు అలానే? ఇదంతా నీ వల్లే, నీ వల్లే. నేనేం చేశాను? నువ్వనే వడివి కరెక్ట్ గా ఉంటే పరిస్థితి ఈ రోజు ఇలా ఉండేది కాదు. ఎట్టా? తాగటం తిరగడం తప్ప వేరే పనే తెలీదు నీకు. ఇంటికొచ్చిన పోలీసులతో ఎలా మాట్లాడాలో తెలీదు. పొగరుతో ఆయన కాలర్ పట్టుకున్నావు. ఇప్పుడు ఆయన చూడు, నీ మీద కోపంతో కనీసం బావగారిని అన్నం కూడా తినేవట్లేదు. మేట్రో, ఏంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడో? ఉన్నదే మాట్లాడుతున్నాను. నువ్వు సక్రమంగా లేకపోవడం వల్లే కదా ఇదంతా. నువ్వు తాగి పడుకోవడంతో మొదలైన గొడవ ఎంత దూరం తీసుకొచ్చింది? నీ వల్లే ఇదంతా. ఇదిగో పాపా, ఊరికి తిట్టినావంటే మర్యాదగా ఉండదు చెప్తాను. నాకు కోపం వస్తూ ఉండదు పాపా. ఏంటే మీ గోళ? మీరుండండి సారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాండి. అది ఇదిగో మెట్రో, నా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడినావంటే బాగో చెప్తా ఉండా. రే కోట్రు, చేయాల్సిందంతా చేసేసి ఇంకా మాట్లాడుతున్నావేంట్రా? ఈ క్వార్టర్ ఏంటి, మీటర్ ఏంటి? ఏంటయ్యా మీ గోళ? బావగారు జైల్లో ఉన్నారన్నా, మా అక్కయ్య బాధపడుతుందన్నా, దీనంతటికీ కారణం నువ్వే. అసలు నీలాంటి వాడిని బతకనివ్వకూడదు. నిన్నేం చేయాలంటే అసలు నీలాంటి వాడిని బతకనివ్వకూడదు. నిన్నేం చేయాలంటే నిన్ను చంపేస్తా. ఏంటమ్మా ఇది? చంపేస్తావా ఏంది? నీ మొగుడిమే నేను. మొగుడైతే మొగుడంటే నీలా కాదు ఉండాల్సింది. నీలాంటి వాడు ఉన్నా లేకపోయినా ఒకటే. నిన్ను చంపి నేను కూడా వెళ్ళి జైల్లో కూర్చుంటాను. ఉండండి సార్, కాల్ చేసిస్తాను. కాలుస్తావా? అది పోలీస్ తుపాకు అనుకున్నావా? దీపావళి టపాస్ అనుకున్నావా? ఇవ్వమ్మా. ఇతని ప్రాణాలు తీసేంత వరకు ఇవ్వండి సార్. నీకు పుణ్యం ఉంటది సార్. ఏంది సార్ ఇది? నేను కాల్ చేస్తా. ఆగమ్మా, ఏంటమ్మా ఇది? ఏమండి, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను కలిపి పెడతాను, మీరు త్వరగా తినండి. అరే నిన్నేనమ్మా, ఆగమ్మా. గన్నివ్వమ్మా, ఇవ్వు. ఆగు. తుపాకీ పేలేదంటే ప్రాణం పోతుంది. పోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నీలాంటి వాడు బ్రతకూడదు. మీ ఇద్దరు కొట్టుకోవడం తర్వాత, అది లోడెడ్ గన్నమ్మా. పొరపాటున అది పేలిందంటే బుల్లెట్లకి నేను లెక్క చెప్పుకోవాలి. ముందు గన్నివ్వమ్మా. లేకపోతే చూడండి సార్, తన వల్లే మా బావ జైల్లో పడ్డారు. తను జాగ్రత్తగా ఉండుంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగేదే కాదు. ఇవన్నీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేనేమన్నాను పాపా? ఇతన్ని బతకనివ్వకూడదు సార్. పాపా, తల్లి నీకు పుణ్యం ఉంటుందమ్మా, ముందా గన్నివ్వమ్మా. లేదు సార్, ఇతన్ని చంపిన తర్వాత నేను మీకు గన్ను ఇస్తాను. నేను కూడా వచ్చి సెల్లో కూర్చుంటాను. సార్, పాప కాల్చినా కాల్ చేస్తా సార్. భిన్న గన్ను తీసుకోండి సార్, తీసుకోండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. ఇవ్వమ్మా, ఇవ్వు. తినండి, తినండి. నేనే తప్పు చేయలేదు దుర్గా. నాకు తెలుసండి, ఎవరైనా సంతోష్ షాప్ని తగులు పెట్టుకుంటారా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇప్పటి వరకు నేను చేసిన పాపమే ఇలా నన్ను శిక్షిస్తుంది. మీరు పాపం చేయడం ఏంటండి? మీరు ఏ తప్పు చేయరు. ఏదైనా తప్పు చేస్తే ఆ చిరంజీవి చేయాలి.
అంతేగాని మన ఇంట్లో కనీసం తప్పు చెయ్యాలి అనే ఆలోచన కూడా ఎవరు చేయరు. లేదు దుర్గా, వాడు కూడా అలాంటి వాడు కాదు. అవతల వాళ్ళ తప్పులు వాడి మీద వేసుకుంటాడే తప్ప నా తమ్ముడు ఎప్పుడు తప్పు చేయడు. అవన్నీ కాదు, ముందు మీరు భోజనం చేయండి. అసలు ఇక్కడ ఏం పెట్టారో, మీరు ఏం తిన్నారో. ఇవ్వమ్మా గన్నివ్వు. ఓవర్ చేసి ఉండవు కదరా, చెప్తాను నీ సంగతి. ఇవ్వమ్మా. సార్ సార్ ఆ, ఆ, ఆ. ఏయ్, మీకు పుణ్యం ఉంటుందిరా బాబు. నా గన్ని అమ్మా, నా గన్నివ్వమ్మా. గన్నివ్వు. ఇదిగో గన్నిస్తారా, ఇద్దరిని లోపలేయమంటారా? ఏమండి, మీరెప్పుడు ఇంటికి వస్తారు? నాకేం కాదు, నేను వచ్చేస్తాను. దుర్గా, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు బయలుదేరు. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదండి. ప్లీజ్ దుర్గా, పోలీస్ స్టేషన్లో ఈ టైంలో ఇంతసేపు ఉండడం మంచిది కాదు. నా మాట విను, నువ్వు ఇంటికి వెళ్ళు. వదిలేండి సారు, వచ్చిన పని అయిపోయి ఉండదు. పని అయిపోయిందా? పని అయిపోవడం ఏంటి? అంటే ఒంట్లో ఓపిక అయిపోయి ఉండదని చెప్తా ఉండ. ఓమయ్ గనిచ్చే. బతికిపోయావు. ఇదిగోండి సార్. అమ్మయ్య, బతికిపోయింది వాడు కాదమ్మా, నేను. ఏమనుకుంటున్నావు? ఇది పొరపాటున పేలి వాడికి ఏమన్నా అయితే నన్ను తీసుకెళ్లి లోపలేస్తారు, మిమ్మల్ని కాదు. సేమ్ ప్రాబ్లం సార్. నేను కాలిస్తే మిమ్మల్ని ఎలా లోపల వేస్తారు అంటున్నారు. అదే విధంగా చెయ్యని తప్పుకి మా బావగారిని మీరు లోపల వేశారు. నేను రూల్స్ ప్రకారమే నా డ్యూటీ చేశాను. లేదంటే మీ బావగారి మీద నాకేమైనా కోపమా? నేను అడిగినట్టుగా ప్రూఫ్స్ తీసుకురండి, ఆ తర్వాత మీ బావగారిని తీసుకెళ్ళండి. అక్క, బావకన్నం తినిపించేసావా? తినిపించాను. హ.